PP9 టైమ్ న్యూస్ ప్రజాహితం ప్రగతిశీలం. కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ ఈ నెల 16న బంద్ పిలుపు సందర్భంగా ఆర్మూర్లోని సిపిఐ-ఎంఎల్ మార్ నారాయణ భవన్ లో సిపిఐ-ఎంఎల్ జిల్లా సహాయ కార్యదర్శి బి ప్రభాకర్, ప్రజాపంతా పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరాం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి బి ప్రభాకర్, ప్రజాపంతా పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరాం మాట్లాడుతూ 24-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని దేశ ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో ప్రజల మీద భారం వేయట్లేదు, ప్రజలకు అనేక సంక్షేమ పథకాల్ని అందిస్తున్నాం అని చెప్పేసి కొనియాడుతూ అనేక అబద్ధాలతో కూడిన 59 నిమిషాల ప్రసంగం ఈరోజు దేశ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యవసాయ రంగానికి, దాని అనుబంధ రంగాలకు 2019-20 సంవత్సరంలో 5.4% బడ్జెట్లో కేటాయిస్తే 24-25 ఈ బడ్జెట్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 3% కేటాయించి మరి ఏ రకంగా ఇది తోడ్పడుతుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పెంచాలన్నా తగ్గించాలి. అట్లాగే మనకు ఎరువుల మీద, వ్యవసాయ పరికరాల మీద 40% సబ్సిడీ పొందే రోజుల నుండి తగ్గుతూ ముఖ్యంగా 2014 నుండి ఒకసారి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది చాలా తగ్గించేసి ఇవాళ దాదాపు ఈ ఎరువుల మీద చాలా 13% తగ్గించే పరిస్థితికి వచ్చింది. మరి ఒకవైపు రైతాంగం చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటే ఆ ఇబ్బందుల్ని పట్టించుకోకుండా తాను ఏదైతే కిసాన్ కుటుంబాలకు దాదాపు 1,50,00,000 మందికి మేము సహకారం అందిస్తున్నాం అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నాము. దీన్ని 75,000 కోట్లు అవసరం ఉంటే 60,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు నిలుపుకున్నారు. మరొక వైపు ఇంకో గొప్పతనం, ఫసల్ బీమా పథకం 13 కోట్ల మందికి మేము సహకారం అందిస్తున్నామని చెప్పేసి చెప్పి ఈరోజు కేవలం 3,42,00,000 మందికి మాత్రమే ఈ ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసిరోనే విషయాన్ని గుర్తు చేస్తూ మొత్తంగా ఈరోజు రైతాంగ వ్యతిరేకంగా, కూలీలకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉందని, రాబడి కూడా 50%, పేదల దగ్గర 65% పన్నులు వసూలు చేస్తా ఉన్నారు. కొద్ది మంది ఉన్న 3-4% మంది ఉన్న ధనికులు మాత్రం నాన్కే వస్తే పన్నులు కడతా ఉన్నారు. ప్రజల పన్నులతోని కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన నిర్ణయాలు చేయడము, కార్మిక హక్కులను కాల్దాల్చివేయడం అనేది చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ బడ్జెట్ వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ప్రజానీకానికి, రైతు సంఘాలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు రైతాంగం మీద దాడి షురైంది, అదేవిధంగా కార్మిక వర్గం మీద కూడా దాడి షురయ్యింది. ముఖ్యంగా వీళ్ళు వ్యవసాయ రంగాన్ని కానీ, పారిశ్రామిక రంగాన్ని కానీ కార్పొరేట్లకు ఎట్లా కట్టబెడదాం, ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిట్లను కూడా వాళ్ళ మిత్రులకు ఎట్లా అప్పచెప్దామనే ఆలోచన చేస్తుంది తప్ప కార్మికుల కోసం, రైతుల కోసం చేసింది ఏమీ లేదు. రైతు వ్యతిరేక చట్టాలు 3 తీసుకొచ్చారు. సంవత్సరం పాటున రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి తల వంచినటువంటి మోడీ సర్కార్ రాతపూర్వకంగా మేము ఈ 3 చట్టాలను ఉపసంహరించుకుంటున్నాం, అదేవిధంగా చనిపోయిన రైతులను ఆదుకుంటాం కుటుంబాన్ని, అదేవిధంగా రైతుల మీద పెట్టినటువంటి కేసులన్నిటిని కూడా ఎత్తేస్తామని చెప్పి రాతపూర్వకంగా రైతు సంఘాలకు హామీ ఇచ్చి ఇప్పటిదాకా దాన్ని అమలు చేయలేదు. కాబట్టి
ఇలాగే పరిస్థితి కొనసాగితే రేపు భవిష్యత్తులో రైతులు పంటలు పండించే పరిస్థితి ఉండదు, మనకు తినడానికి తిండి దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తారీఖు నాడు కార్మిక రైతు సంఘాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగానే రైతులను కూడా మనం దాదాపు ప్రతి ఊరిలో ఆ రోజు ఒక పూట మనం అమావాస్య నాడు ఎట్లయితే పని బంద్ పెట్టుకుంటామో ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఆ రోజు మనం పనులు బంద్ చేసుకొని ప్రభుత్వానికి నిరసన తెలియజేయాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న, కమ్మర్పల్లి కార్యదర్శి సారా సురేష్, సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్, నాయకులు రాజన్న, ఆకుల గంగన్న, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. BP9 టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట బెల్ ను క్లిక్ చేయండి.